హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బొబ్బర్ల పప్పుతో గారెలు చేస్తున్నా ఫ్రెండ్స్. మా సైడ్ అయితే బొబ్బర్ల పప్పు అంటారు. ఆంధ్రాలో వీటిని అలసందలు అంటారు ఫ్రెండ్స్. బొబ్బర్లు నైట్ నానబెట్టిన మార్నింగ్ మీకు నానబెట్టేటప్పుడే మంచిగా వాష్ చేసిన రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. మార్నింగ్ కొద్దిసేపు అలా కడిగి ఆ స్మెల్ అంతా పోయేదాకా కడిగి మంచిగా పొట్టు అయితే ఉంచుతా ఫ్రెండ్స్. నేను పొట్టుని పడేయను, పొట్టుతోని మిక్సీ పడతా. పప్పుని మిక్సీ పట్టి మంచిగా ఆ పప్పులోకి ఒక 2 ఆనియన్స్, కొంచెం అల్లం, కొన్ని మిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర. నేనైతే అల్లాన్ని ఇలా పొడుగ్గా కట్ చేస్తాను అండి. అల్లం పేస్ట్కి కూడా నేను ఇలానే పొడుగ్గా కట్ చేసుకుంటా, కానీ చాలా సన్నగా కట్ చేయాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పట్టుకుంటే దబ్బున మిక్సీ పట్టుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇలా అల్లాన్ని పొడుగ్గా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే మనకి సొంటి కూడా వస్తుందండి. సొంటి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్నే మంచిగా ఎండలో పెట్టుకొని ఒక కవర్ మీద వేసి ఒక కవర్ ఇట్లా పైన కప్పాలండి. మంచిగా అవుతుంది సొంటి. నేను ఎప్పుడు అలానే చేస్తాను, మీరు కూడా చేసుకోండి. నేనైతే స్పైసీగా ఉండే బొబ్బర్ల పప్పు గారెలు తయారు చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు, మిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, ఎల్లిగడ్డలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టాలి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తా. ఇప్పుడు అందరూ మళ్ళీ పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. పామ్ ఆయిల్ తింటేనే మంచిదంట. ఏమో అందరు రకరకాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరందరూ ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. మా పిల్లలు బొబ్బర్ల పప్పును మినపప్పు వేసి గారెలు చేస్తే చాలా బాగుంటుంది, కానీ మా పిల్లలు అలా తినరండి. ఒకసారి చేస్తే తినలేదు, వాటిని పడేసిన. ఇప్పుడైతే బొబ్బర్ల పప్పుతో ఒక్కదాంతోనే గారెలు చేస్తున్నాను. ఇవి భలే క్రిస్పీగా వచ్చినాయండి గారెలు. తింటుంటే భలే మంచిగా అనిపించినాయి. పొట్టు ఉంటేనే గారెలకి టేస్ట్ ఉంటుంది. ఉత్త పప్పు కడిగేటప్పుడు పొట్టు మొత్తం పడేసి పప్పును మిక్సీ పట్టుకొని చేసుకుంటే ఆ గారెలు టేస్ట్ ఉండవండి. అవి తిన్నట్టు అనిపించదు. పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి అవి గారెలకు టేస్ట్ ఉంటుంది. ఫైబర్ అనేది కొంచెం నూనెలో మొత్తం డీప్ ఫ్రై అయినాక ఫైబర్ ఏముంటుందిలే, కానీ కొంచెం తృప్తి అనేది ఉంటుంది. ఫైబర్ ఫుడ్ తిన్నామే అని తృప్తి ఉంటుంది, అంతే, ఏముండదు. ఇవన్నీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి నేనైతే అలా పట్టి పక్కన పెట్టిన ఫస్ట్ పప్పుని. ఈ తర్వాత పచ్చిమిర్చి, అల్లం అవన్నీ పేస్ట్ కూడా పట్టి కలిపేసిన ఫ్రెండ్స్. ఆ కలిపిన దాన్ని క్లిప్ మిస్ అయింది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టిన, ఆయిల్ వేడవుతుంది. గారెలు అయితే నేను వేస్తున్నాను. క్రిస్పీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఎలా గారెలు చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కామెంట్ అయితే మర్చిపోకుండా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆయిల్ మిగిలింది, ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఉంటే ఫిష్ కర్రీ కూడా చేసిన. వేడి గారెలో ఫిష్ కర్రీ సూప్ అయితే మా ఇంట్లో సండే స్పెషల్. మీరేం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.